అందరికీ నమస్కారం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు జనవరి 1న విడుదలైన సినిమాలు, వాటి విశేషాలు ఒకసారి చూద్దామండి. జనవరి 1నే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు ఓహ్, వివిధ సంవత్సరాల్లో 4 సినిమాలు మొత్తం రిలీజ్ అయ్యాయి. అందులో మొదటిది 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శంభు ఫిల్మ్స్ వారి 'పూజాఫలం' 1964 జనవరి 1న విడుదలైంది. అలాగే 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వీనస్ పిక్చర్స్ వారి 'సుమంగళి' 1965 జనవరి 1న విడుదలైంది. అలాగే 56 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జగపతి పిక్చర్స్ వారి 'అక్కా చెల్లెలు' 1970 జనవరి 1న విడుదలైంది. అలాగే 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న లక్ష్మీ ఫిల్మ్స్ వారి 'శ్రీవారి ముచ్చట్లు' 1981లో రిలీజ్ అయిందండి ఈ సినిమా. తర్వాత ఈ ఒక్కొక్క సినిమా గురించి చూద్దాం విశేషాలు. ముఖ్యంగా 'పూజాపనం' సినిమా 1964 జనవరి 1న విడుదలైంది. నిర్మాణం శంభు ఫిలిమ్సు. అంటే యార్లగడ్డ లక్ష్మీనారాయణ చౌదరి గారు నిర్మాత. ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి గారి చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం ఏకైక చిత్రం బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చింది. తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం, రాజగోపాల్ గారు ఛాయాగ్రహణం. ముఖ్య పాత్రధారులుగా నాయికల్లో సావిత్రి, జమున ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారండి. సినిమాలో పాటలన్నీ బావుంటాయి. ముఖ్యంగా 'పగలే వెన్నెల' పాట చాలా ఫేమస్ అయిన పాట అనమాట. అదండి. ఈ సినిమా 2 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా వచ్చిన వెంటనే కొద్ది రోజులకే 'ఆత్మబలం', ఆ నెలాఖరికే 'మూగ మనసులు' సినిమా రావడంతో ఈ సినిమా మరి ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడినట్టు లేదండి. 2 కేంద్రాల మట్టుకు 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు. అదే విశేషం 'పూజాపలం' సినిమా గురించి. సినిమా చాలా బావుంటుంది. యూట్యూబ్‌లో కూడా ఉంది చూడండి. పాటలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి. అది సంగతి 'పూజాపలం'. ఈ సినిమా 1964 జనవరి 1న విడుదలైందనమాట. అది సంగతి. ఆ తర్వాత 1965లో వెంటనే నెక్స్ట్ ఇయరే మళ్ళీ జనవరి 1న అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా మరొకటి రిలీజ్ అయింది. అదే వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన 'సుమంగళి' చిత్రం. ఇందులో కథానాయిక సావిత్రి గారు. వీనస్ అండ్ అశోక మూవీస్ బ్యానర్ మీద వచ్చింది. టి. గోవిందరాజన్ గారు నిర్మాతలు. తర్వాతేమో ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం. కెవి మహాదేవన్ గారు సంగీతం. ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ గారు. ఆదుర్తి సుబ్బారావు గారు సొంత సినిమాలకు ఎక్కువగా ఉండేవారు. ఆ పిఎల్ రాయ్ గారే దీనికి కూడా ఛాయాగ్రహణం. తర్వాత ఈ సినిమా ఆ రోజుల్లో పూర్తిగా సెంటిమెంట్ మీద వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 7 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిందండి. అదో విశేషం కూడా. ఈ సినిమాలో కూడా పాటలు బావుంటాయి. 'కనులు కనులతో కలబడితే ఏమవుతుంది' ఆ పాట చాలా బావుంటుంది ఈ సినిమాలో. తర్వాత ఈ సినిమాలో ఛాయాగ్రహణం కూడా చాలా బావుంటుంది. అక్కినేనిని, సావిత్రిని పిఎల్ రాయ్ గారు చాలా అందంగా చూపిస్తారు ఈ సినిమాలో. అదో విశేషం ఈ సినిమా గురించనమాట. ఆ తర్వాత వచ్చింది మళ్ళీ 5 ఏళ్ల వరకు అక్కినేని వారివి జనవరి 1న ఏ సినిమాలు రాలేదు. 1970లో జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద 'అక్కా చెల్లెలు' సినిమా వచ్చిందండి. ఈ సినిమాకి నిర్మాణం వి. కృష్ణప్రసాద్ గారు నిర్మాత. తర్వాత అక్కినేని సంజీవ్ గారు దర్శకుడు. తర్వాత ఎస్. వెంకటరత్నం గారు ఛాయాగ్రహణం. తర్వాత ఇది తమిళ సినిమాకి రీమేక్‌గా వచ్చిందనమాట. 'అక్కా తంగై' అనే సినిమాకి రీమేక్ ఈ సినిమా. ఇందులో షావుకారు జానకి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారు. కృష్ణ, విజయ నిర్మల కూడా ఇంకో జంట అనమాట ఈ సినిమాలో. ఈ సినిమా ఈ 'పాండవులు పాండవులు తుమ్మిదే' పాటకి చాలా ఫేమస్ అయిందండి. తర్వాత ఇది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు 2 పాత్రలు పోషిస్తారు ఈ సినిమాలో. ఒక విధంగా ద్విపాత్రాభినయ చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ఒక కేంద్రంలో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత మళ్ళీ 11 ఏళ్ల తర్వాత 1981 జనవరి 1న అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన 'శ్రీవారి ముచ్చట్లు' చిత్రం విడుదలైంది. ఇందులో జయసుధ గారు, జయప్రద గారు నాయికలు. లక్ష్మీ ఫిలిమ్స్ నిర్మాణం, ఎన్ఆర్ అనురాధాదేవి గారు నిర్మాత. దాసరి నారాయణరావు గారు చెప్పుకున్నాము కదా దర్శకుడు. చక్రవర్తి గారు మ్యూజిక్. పిఎస్ సెల్వరాజు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సినిమాలకు పనిచేసిన సెల్వరాజు గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం. ఆ రోజుల్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. 14 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిన సినిమా. ఇంకో విశేషం ఏమిటంటే ఇది దాసరి నారాయణరావు గారు ఆ కాలంలో తీస్తున్న ఒక హీరో, ఇద్దరు హీరోయిన్ల కథ అనమాట. అది తర్వాత ఈ సినిమా చాలా మట్టుకు కాశ్మీర్‌లో చిత్రీకరించారు. పాటలు అవి చాలా బాగా తీశారనమాట. దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచి అక్కినేని నాగేశ్వరరావు గారికి 1981లో పెద్ద హిట్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.
దీని తర్వాత వచ్చిన ఫిబ్రవరిలో వచ్చిన 'ప్రేమాభిషేకం' గురించి ఇక చెప్పాల్సిందే లేదు కదా! అవండి. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు జనవరి 1న విడుదలైన 4 సినిమాలు, 4 సినిమాలు కూడా సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అదండి విశేషాలు. జనవరి 1న విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి 4 సినిమాలు. ఇందులో ముఖ్యంగా 'ఆదుర్తి సుబ్బారావు' గారు ఒక సినిమా, 'దాసరి నారాయణరావు' గారు ఒక సినిమా. వీళ్ళిద్దరితో అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా ఎక్కువ సినిమాలు చేశారు. అలాగే ఒకే ఒక్క సినిమా చేసిన బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 'పూజాఫలం' కూడా అలాగే జనవరి 1న విడుదలైందండి. అవండి ఈ 4 చిత్రాల విశేషాలు. మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారి జనవరిలో విడుదలైన మరికొన్ని చిత్రాల గురించి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.